మా సమాజంలో 2 విషయాలు పట్టి పీడిస్తున్నాయి. మన భారతదేశంలోనే ముఖ్యంగా. ఒకటి కట్నం. ఇంకోటి వర్జినిటీ. పెళ్లి చేసుకోవడానికి వర్జినిటీకి ఏమైనా సంబంధం ఉందా? పెళ్లి చేసుకోవడానికి కట్నానికి ఏమైనా సంబంధం ఉందంటారా? మీరు ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది. అంటే పాత రోజుల్లో కట్నం గురించి అనేది ఒక అసెట్ కింద భావించేవాళ్ళు. ఒక గౌరవం కింద భావించేవాళ్ళు. వాళ్ళకి ఇంత ఇచ్చారంటండి, వీళ్ళకి ఇంత ఇచ్చారండి అది ఫస్ట్ గొప్ప గొప్పగా చెప్పుకునేవాళ్ళు పెళ్ళికి ముందే. కానీ రాను రాను రోజుల్లో ఈ టీవీ ఛానల్స్‌లో గానీ, ఏదో కట్నం తీసుకున్నవాడు గాడిద ఏదో సంథింగ్ అలా వస్తున్నాయి కాబట్టి, కొంతమందిలో కూడా అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్. అప్పుడంటే పాత రోజుల్లో ఆడవాళ్ళు అంత చదువుకున్న వాళ్ళు లేరు. ఏదో కొద్దిమందే తప్పనించి. అవును. అంత ఆలోచించేటప్పటికి ఇప్పుడు అవగాహన అనేది పెరిగిపోవడంతో, తల్లిదండ్రులు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కావడంతో, వాళ్ళలో కూడా ఒక సమయస్ఫూర్తి, ఒక ఆలోచన, ఒక విశ్లేషణ ఇవన్నీ ఉండేటప్పటికి కట్టకారుకులొద్దండి. మాకు అమ్మాయి బాగుండాలి, మాలో కలిసిపోవాలి. అట్లాగే అమ్మాయి వాళ్ళు కూడా, అబ్బాయి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చూస్తున్నారు, మా అమ్మాయి మమ్మల్ని కూడా అత్తమామల్ని కూడా అలా గౌరవించుకుంటే చాలండి అనేసి అంటున్నారే తప్ప, వాళ్ళ డబ్బు మాకు కావాలి, వీళ్ళ డబ్బు మాకు కావాలి అనేసేసి ఆశించట్లేదు. కానీ నా ఉద్దేశంలో ఎవడు ఆడబిడ్డ డబ్బు ఆశిస్తున్నాడో వాడు దొంగ కంటే హీనం అనేసేసి నాకు అనిపిస్తుంటుంది. ఏదైనా కూడా మనం పిల్లలు హ్యాపీగా ఉండాలి. పెళ్ళంటే 100 ఏళ్ల జీవితం, 1000 ఏళ్ల పంట. అలా ఉండాలి. అది చూసుకోవాలి కానీ ఎంత ఇస్తున్నారు? కారు ఇస్తున్నారా? బహుమతులు ఇస్తున్నారా? మాకు చీరలు ఇస్తున్నారా? సారెలు ఇస్తున్నారా? సారెలు మేము ఎంతమందికి మేము పంచాలి ఊర్లంతా అయన్నీ పంపిస్తున్నారా? అవన్నీ ఒకళ్ళని స్క్వీజ్ చేసుకొని అలా పబ్బం గడుపుకోవడం అనేది అది సమంజసం కాదు. వాళ్ళు రాక్షసుల కంటే హీనం అనేసేసి నేను అంటాను. అమ్మా అది ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే. కన్యత్వం అంటే వర్జినిటీ గురించి ఎక్కువ అంటున్నాం. దీనికి ఎందుకు అంత ప్రాధాన్యత? దాని గురించి కన్యత్వం అనేది ఒక పద్ధతి ఉంది, ఒక భావన ఉంది, ఒక పొందుకుంది. దాన్ని అంతా విడమరిచి ఒక పెళ్ళి అనేది ఒక అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, ఏదైనా ఒక పద్ధతి, సంప్రదాయం, సంస్కారం. ఆ సంస్కారం అనేది ఉండాలి. ఇదంతా ఎందుకు, ఇవన్నీ ఎందుకు అనేది అనుకుంటే అది పెళ్ళే ఎందుకు అనేది కూడా అనుకోవచ్చు. అది కాదు. ఒక పద్ధతి అనేది ఉండాలి. వధూవరులు అనేటప్పటికి ఆ కొత్త విధానం ఉండాలి, ఆ కొత్త పొందిక ఉండాలి, ఆ కొత్త కలయిక అనేది ఉండాలి. ఆ కలయికలో అన్యోన్యత భావం రావాలి. అదంతా అనేది ఇలాంటివన్నీ విడిచిపెట్టి ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఆయన రాగలుగుతారు, ఆ ఫీల్ రాగలుగుతుంది. అమ్మ మీరు 40 సంవత్సరాల నుంచి శివ పార్వతులు లాంటి జంట, శ్రీ మహావిష్ణు ఆదిలక్ష్మి లాంటి జంటను చూసారా? అందరూ అట్లాగే ఉన్నారు కదా నాన్న. ఇప్పుడు పాత రోజుల్లో అంటే ఏదైనా కూడా కలహం అనేది లేకుండా కాపురం అనేది సాగదు. ఇప్పుడు ఉగాది రోజు షడ్రుచులు ఎందుకు పెడుతున్నారు? జీవితం అంటే తీపి, వగరు, చేదు, కారం అన్నీ ఉంటాయమ్మా అని చెప్పడానికే కానీ అంతకంటే కాదు. ఈ లైఫ్ అంతా డ్యూయెట్లు పాడుకునే రోజులు కాదు కదా. అందువల్ల ఏదైనా అటు ఇటు ఉన్నప్పుడు మనం సమర్థించుకోవాలి. ఆ సమన్వయం అనేది ఉండాలి, ఆ పరిపక్వత అనేది ఉండాలి, ఆలోచన సరళి అనేది పెంపొందించుకోవాలి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి ఇలా అందరూ ఇలా ఉన్నారా అంటే ఉండాలి, ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు చిన్న విషయానికి కూడా మనం ఆవగించిన భూతద్దులను చూస్తే అది బండరాయిగా కనపెడుతుంది, మనల్ని భయపెడుతుంది కూడా. కానీ అలా కాదు, స్పోర్టివ్గా తీసుకోండి లైఫ్ని. చెప్పేది కూడా సామరస్యంగా వినండి. సమస్యను కూడా చిన్నదిగా ఆలోచించండి, దాన్ని పెద్దదిగా ఆలోచించి 10 మందికి చెప్పుకోవడం గొప్ప కాదు. అందువల్ల ఏదైనా మనం అంతటితో తుంచేస్తే బెస్ట్. అంతేగాని దారాన్ని తెగేంత వరకు లాగితే ఆ సంసారం విచ్ఛిన్నమవుతుందే తప్ప కలయిక అనేది ఉండదు.